Hello and good evening. This is Isha. Welcome to my channel. Nifty 21 points gain అయ్యి 21,839 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ 73 పాయింట్స్ డౌన్ అయ్యి 46,310 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్టయితే ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ నియర్ టు ఫ్లాట్ ఓపెన్ అయింది. వన్స్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ కొంచెం పైకి వెళ్ళి ఫుల్ డే వాలటాలిటీగా మూవ్ అయింది. నేను చెప్పినట్టు దీని హై కానీ లో కానీ బ్రేక్ అయితే పొజిషన్ తీసుకోమన్నా కదా. దీని హై స్ట్రాంగ్ 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ అయిందని చెప్పి నేను పొజిషన్ తీసుకున్నాను. ఇది దగ్గరగా 46,500, ఇక్కడ 46,500 దీని హైలో నేను పొజిషన్ తీసుకున్నాను. దీని హై బ్రేక్ అయిందని 6 లాట్స్ తీసుకున్నాను. లాస్ వచ్చే తలకి 143 దగ్గర ఎంట్రీ ఇచ్చాను, 184 దగ్గర ఎగ్జిట్ కొట్టాను. నేను పుట్ సెల్ చేశాను. 3,690 రూపీస్ లాస్ వచ్చింది నాకు. తర్వాత నేను ఇక్కడ మార్కెట్ కన్సల్టేట్ అయిద్ది అని చెప్పి డబుల్ స్టాడిల్లో పొజిషన్ తీసుకున్నాను. స్టాడిల్ వేసాను. 46,500 కాలు పుట్టి సెల్ చేశాను. 105కి 136కి మార్కెట్ పైనుంచి షార్ప్గా కింద పడుతుంటే దీని లో బ్రేక్ అయిందని చెప్పి నాది ఒకటి ఎస్ఎల్ హిట్ అయింది. నేను ఇంకో పొజిషన్ ఒకటి 46,300 కాల్ను కూడా సెల్ చేశాను. ఓవరాల్గా 3 పొజిషన్లు వన్ సైడ్ వెళ్ళింది. దగ్గర 5,300 ప్రాఫిట్ వచ్చింది. తర్వాత ఇక్కడ నేను 5 మినిట్స్లో ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఆఫ్టర్ 11:30కి 11:30 12 మధ్యలో ఈ డబ్ల్యూ ప్యాటర్న్ దగ్గర నేను పొజిషన్ ఎంట్రీ ఇచ్చాను. అదే ఇది 46,200 పుట్టు. దీంట్లో 6,000 ఆఫ్ ప్రాఫిట్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో డోజీ టైప్ క్యాండిల్ పడింది. ఫుల్ వాలటాలిటీ ఉంది. ఈ ప్యాటర్న్ బ్రేక్ అయ్యి క్లోజింగ్ ఇచ్చింది. రేపు కానీ ఈ లో బ్రేక్ అయితే ఇది ఫాల్స్ బ్రేక్అవుట్ కింద వస్తుంది. దీని హై కానీ బ్రేక్ అయితే ఈ ప్యాటర్న్ కంటిన్యూషన్ ఉండిద్ది. అప్ టు 47,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉండిద్ది. ఈరోజు ఇంత వాలటాలిటీగా ఉంది కాబట్టి మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఫైట్ చేసి బ్రేక్ చేస్తే మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ వచ్చేతలకి 65,500, సపోర్ట్ వచ్చేతలకి 46,000. నిఫ్టీ చూసుకున్నట్టయితే నిఫ్టీ ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది 30-40 పాయింట్స్ వరకు. ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ రివర్స్ అయింది. కొంచెం పైకి వెళ్ళి రివర్స్ అయింది. ఈ లో బ్రేక్ అయితే నేను ఎంట్రీ ఇవ్వమనగా ఈ లోలో నేను ఎంట్రీ ఇచ్చాను. పది లాట్లు సెల్ చేశాను. 96 దగ్గర ఎంట్రీ ఇచ్చాను. 70 రూపీస్ దగ్గర ఎగ్జిట్ కొట్టాను. దగ్గరగా 13,400 దాకా నా ప్రాఫిట్ వచ్చింది. అప్ టు హియర్ ఈ మధ్యలో నేను ఎగ్జిట్ కొట్టాను. క్యారీ చేద్దాం అనుకున్నాను. ట్రైలింగ్ స్టాప్ లాస్ 10 రూపీస్ ట్రైల్ చేసుకుంటూ వచ్చాను. అది రివర్స్ అయ్యి నా స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయింది. ప్రొజెక్షన్ చూసుకున్నట్టయితే నిఫ్టీ కూడా వాలటాలిటీగా ఉంది. నిన్న గీసిన సపోర్ట్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి నియర్లోనే క్లోజింగ్ ఇచ్చింది. ఇప్పుడు మనం రేపటి అనాలిసిస్ చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ప్యాటర్న్ బ్రేక్ అయింది. దీని లో బ్రేక్ అయింది కానీ ఇన్సైడ్ క్యాండిల్ టైప్లో పడింది, కానీ అది ఇన్సైడ్ క్యాండిల్ కాదు, డోజీ క్యాండిల్. బిగ్ వాలటాలిటీ డోజీ క్యాండిల్ పడింది. ఇప్పుడు రేపటి అనాలిసిస్ చూసుకున్నట్టయితే 15 మినిట్స్లో మార్కెట్ దీని హైగాన్ బ్రేక్ అయితే మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. దీని లోగాన్ బ్రేక్ అయితే కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రెసిస్టెన్స్ వచ్చేతలకి 21,950, సపోర్ట్ వచ్చేతలకి 21,800. ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్
ఇది డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చింది. ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఈ లో బ్రేక్ అయ్యి ఈ లోగాన్ బ్రేక్ అయ్యి కిందకి వెళ్తే మాత్రం అప్ టు హియర్ ఇంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. జై హింద్.